హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అనేవి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ని ఎలా నేర్చుకోవాలి, దాని కరెక్ట్ పద్ధతి ఏంటో తెలియక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు చాలా క్లారిటీగా చెప్పబోతున్నాను అనమాట. వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మొదట నేను క్యాపిటల్ ఏబిసిడీస్ రాస్తున్నాను. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి, capital E, capital F, capital G, capital H, capital I, capital J, capital K, capital L, capital M, capital N, capital O, capital P, capital Q, capital R, capital S, capital T, capital U, capital V, capital W, X, Y, Z. చూస్తారు కదా, ఇవన్నీ కూడా ఏబిసిడీస్ మొత్తం. ఓకే, సో ఈ మొత్తం ఎన్ని ఉంటాయంటే 26 ఉంటాయి అనమాట. ABCDEFG HIJKLMNOPQRSTUVWXYZ, వీటన్నిటిని క్యాపిటల్ లెటర్స్ అంటారు. తర్వాత మనం వీటికి స్మాల్ లెటర్స్ కూడా మనం రాయాలన్నమాట. అవి కూడా రాసేస్తున్నాను చూడండి. ఏంటంటే స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఈ, స్మాల్ F, small g, small h, small I, small j, small k, small l, small m, small n, small o, small p, small q, small r, small s, small t, small u, small v, small w, small x, small y, small z. ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్ అనమాట. సో పైవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్, కిందవన్నీ కూడా స్మాల్ లెటర్స్ అనమాట. చూడండి, స్మాల్ లెటర్స్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, DEFGHIJKLMNOPQRSTUVWXYZ. సో వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మీకు చాలా క్లియర్గా చెప్తాను అనమాట. ఏదైనా ఒక పేరు రాసే ముందు మనం ఏం చేస్తామంటే ఆ పేరు మొదట మనము క్యాపిటల్ లెటర్స్ రాస్తాం, తర్వాత మిగతా అన్ని కూడా మనము స్మాల్ లెటర్స్ రాస్తాం. అదేవిధంగా సెంటెన్స్ స్టార్ట్ అయ్యే ముందు మనం స్మాల్ లెటర్స్ రాస్తాము. సెంటెన్స్ స్టార్టింగ్ లెటర్ మనము క్యాపిటల్ లెటర్స్ రాస్తాం, మిగతా అన్ని కూడా మనం స్మాల్ లెటర్స్ రాస్తాం అనమాట. ఇప్పుడు ఏంటంటే చూడండి, మనం క్లియర్గా మనం చెప్పుకోవాలంటే మై నేమ్ ఈజ్ రాజేష్ అన్నాం అనుకోండి, మనం ఇలా రాస్తాం అనమాట. మై నేమ్ ఈజ్ రాజేష్. ఇక్కడ మీరు గమనించినట్లయితే వాక్యం స్టార్టింగ్లో మనము క్యాపిటల్ లెటర్స్ రాసాము, పేర్ల స్టార్టింగ్లో మనం ఏం చేసామంటే మనం క్యాపిటల్ లెటర్స్ అనేది రాసామన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో తర్వాత వీటన్నిటిని బేస్ చేసుకొని మనం స్పెల్లింగ్స్ అనేవి ఎలా ఫామ్ చేయాలో ఇప్పుడే చూద్దాం. చూడండి, చాలా చాలా సింపుల్ అనమాట. వీటన్నిటి నుంచి మీకు ఏంటంటే ఇందులో మీకు వొవెల్స్ ఉంటాయి, కాన్సనెంట్స్ ఉంటాయి. వీటన్నిటిని డివైడ్ చేసి ఎలా చేయాలో మొత్తం చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ రెండు పదాలను కలిపి, అంటే ఏవైనా రెండు అక్షరాలను కలిపి మనం ఒక పదాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో, మనం ఎన్ని రకాల పదాలు తయారు చేసుకోవచ్చో మనం ఇప్పుడు చూద్దాం అనమాట. చాలా సింపుల్గా చెప్తాను అనమాట. మీరు నాతో పాటు చెప్తూ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నేను అన్నీ కూడా స్మాల్ లెటర్స్ రాస్తాను, మీరు గమనించండి. పెద్దగా రాస్తాను. AM, 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 AN, AS, as, AT, at, BE, B, BY, by, DO, do, GO, go, HE, he, HI, hi, IF, if, IN, in, IS, is, IT, it, ME, me, MY, my, NO, no, OF, off, ON, on, OR, or, SO, so, TO, to,
యూపీ అప్, యుఎస్ అజ్, డబ్ల్యూఈ వి, ఏఎక్స్ యాక్స్, ఈఎక్స్ ఎక్స్, ఐడి ఇది మీరు మెయిల్ ఐడి, ఇది మీరు వినే ఉంటారు, ఓఎక్స్ ఆక్స్, వైఈఏ, యూపీ అప్, బీవై బై మళ్ళీ వచ్చింది, టు డూ సో, అంతే. యూపీ అప్ ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ పదానికి పెద్ద అర్థం అనేది మీరు తీయొద్దు. సో ఇలా మనము 2 అక్షరాల పదాలని మ్యాక్సిమం మనం నేర్చుకున్నాం అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, 3 అక్షరాల పదాలు నేర్చుకోవాలి, నెక్స్ట్ 4 అక్షరాల పదాలు నేర్చుకోవాలి, నెక్స్ట్ 5 అక్షరాల పదాలు నేర్చుకోవాలి. తర్వాత పెద్ద పదం ఉంటుంది. ఆ పెద్ద పదం ఎలా ఉంటుంది అని చెప్పంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను సింపుల్గా, కాన్ సెన్ ట్రే షన్, ఇంత పెద్ద పదం. దీనన్నింటిని విభజించి ఎలా చదవాలి, అలా ఈ పెద్ద పదం కూడా నేర్చుకొని దాన్ని ఎలా విభజించి చదవాలో కూడా మనం తెలుసుకొని మనం మిగతా స్పెల్లింగ్స్ అంతా కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మీకు కోర్సు రూపంలో కావాలనుకుంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్లో మీకు అవైలబుల్గా ఉందన్నమాట. నేను చెప్తున్నానండి, గ్యారంటీగా వస్తాయి ఖచ్చితంగా. వీడియోస్ అన్నీ కూడా చాలా చక్కగా క్లియర్గా మీకు అర్థమయ్యేలా ఉన్నాయన్నమాట. దయచేసి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకు ఇష్టమైతే. ఇంగ్లీష్ విత్ రాజేష్ యాప్ అనమాట. వేలాది మంది నేర్చుకున్నారు, అందుకని అంత కాన్ఫిడెన్స్తో నేను మీకు ఈ మాట చెప్తున్నాను. ఇప్పుడు ఈ 2 అక్షరాల పదాలతో మనం ఒక వాక్యాన్ని మనం చూద్దాం అనమాట. అంటే అన్నీ కూడా గ్రామాటికల్గా మనం వద్దు, చూడండి ఇక్కడ, గో టు ఇట్, తర్వాత హీ ఈజ్ బై మీ, తర్వాత వి గో అప్, అన్ని సెంటెన్సెస్ అనమాట ఇవన్నీ. వి గో అప్, as we do so, తర్వాత is it on my ox, is it on my ox, no it is in it, no it is in it. Oh, next, oh మీకు అర్థం కావటం రాసిన, డూ గో టు అస్, ఇఫ్ వి గో బై ఇట్. చూడండి ఇవన్నీ కూడా మొత్తం మనకు 2 అక్షరాల పదాలు మొత్తం అన్నీ అనమాట. చాలా క్లియర్గా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మీకోసం. చూడండి, ఏఎం యామ్, ఏఎన్ యాన్, ఏఎస్ యాస్, ఏటి ఎట్, బిఈ బీ, బీవై బై, డిఓ డూ, జీఓ గో, హెచ్ఈ హీ, హెచ్ఐ హాయ్, ఐఎఫ్ ఇఫ్, ఐఎన్ ఇన్, ఐఎస్ ఈజ్, ఐటీ ఇట్, ఎంఈ మీ, ఎంవై మై, ఎన్ఓ నో, ఓఎఫ్ ఆఫ్, ఓఎన్ ఆన్, ఓఆర్ ఆర్, SO so, TO to, UP up, US as, WE we, AX ax, EX x, ID, OX ox, UP up. తర్వాత దీని అన్నిటిని కూడా సెంటెన్స్ లా చేస్తే, గో టు ఇట్, హీ ఈజ్ బై మీ, వి గో అప్, యాజ్ వి డూ సో, ఈజ్ ఇట్ ఆన్ మై ఆక్స్, నో ఇట్ ఈజ్ ఇన్ ఇట్, ఓ డూ గో టు అస్, ఇఫ్ వి గో బై ఇట్. ఇలా మనము ప్రాక్టీస్ చేస్తూ చక్కగా మనం చదువుకోవాలన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే చిన్న చిన్న కరెక్షన్స్ అనమాట. ఐఎస్ ఈజ్ అనాలి, ఐఎస్ని ఏమనాలి, ఈజ్ అనాలి, ఏఎస్ని యాజ్ అనాలి. అది మాత్రం మీరు గుర్తుంచుకుంటే చాలన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది కోర్స్ రూపంలో కావాలనుకుంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీరు ఇక్కడ కనబడుతున్న నెంబర్కి 9030436395కి వాట్సాప్ అన్నా చేయండి, లేదంటే ఫోన్ అన్నా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.